మమ్మీ, మ్మ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. మ్మ్. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, Hmm. మష్రూమ్స్ కి నీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఓకే, మష్రూమ్స్ నీకు గుర్తుందా, మనం లాస్ట్ ఇయర్ రోస్ గోవా అంతా మనం ఓన్గా ప్లాంటేషన్ చేసాము, గుర్తుందా? సో అలాగా నాకు కొంచెం కల్టివేషన్ పైన బాగా ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో నేను ఇక్కడ బెంగళూరులో ఉంటాను కాబట్టి బెంగళూరులో ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు సో ఐ గాట్ టు నో దిస్ మష్రూమ్ ఫార్మింగ్. ఈ మష్రూమ్స్ గురించి నీకు ఎవరు చెప్పించారు? మష్రూమ్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఓన్గా యూట్యూబ్లో అంతా చెక్ చేశాను ఎలా చేయాలి ఏమనేసి. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు గో 1 day ట్రైనింగ్. ట్రైనింగ్ లేకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. సో నేను 1 day ట్రైనింగ్ అయితే వెళ్ళాను. అక్కడైతే మాకు ఇవంతా నేర్పించారు, లైక్ హౌ టు టై ద రోప్స్, హౌ టు మేక్ ద బ్యాగ్స్, ఇలా రింగ్స్ ఎలా కట్టడము, ఎవ్రీథింగ్ దే టాట్ us. సరే, కానీ దీనికి రా మెటీరియల్స్ ఏమి? రా మెటీరియల్స్ అంటే డిఫరెంట్ పీపుల్ యూజెస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇస్ నథింగ్ బట్ లైక్ ప్యాడీ స్ట్రా. ఇక్కడైతే మనం యూజ్ చేసింది ప్యాడీ స్ట్రా, వరి గడ్డి యూజ్ చేసాము. ఇంకొంతమంది రాగి కూడా యూజ్ చేస్తారు, రాగి గడ్డి కూడా యూజ్ చేస్తారు, అండ్ కాటన్ బాక్సెస్ కూడా యూజ్ చేస్తారు. వాటి చిన్న ముక్కలు చింపేసి వాటిని కూడా సబ్స్ట్రేట్గా యాడ్ చేస్తారు. అండ్ స్పాన్ ఇస్ నథింగ్ బట్ ద సీడ్స్ ఫర్ ద మష్రూమ్స్ టు గ్రో. అవి రెండు కలిపి నీట్గా స్టెరిలైజ్ చేసి, ప్యాడీ స్ట్రాని కంప్లీట్గా స్టెరిలైజ్ చేసి రెండు నీట్గా బ్యాగ్ ప్యాకింగ్ చేసి ఇలాగా మనము వర్టికల్ మెథడ్లో విల్ హ్యాంగ్ ఇట్. ఓకే, సరే మమ్మీ, థ్యాంక్ యూ. బాయ్.